ఎనీ టైం అండి మనం గనక చూసుకుంటే, మీరు గనక చూస్తే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌లో అవ్వచ్చు, స్పోర్ట్స్‌లో అవ్వచ్చు, లేదా డే టు డే యాక్టివిటీస్‌లో అవ్వచ్చు, ఏ తలకి దెబ్బ తగిలినా ఆ టైంలో కొన్ని పారామీటర్స్‌ని మనం చూస్తాం. కాన్షియస్‌నెస్ చూస్తాం. ఏమన్నా బ్లర్రింగ్ లాగా అయ్యిందా? అంటే కంటి చూపు సడన్ బ్లాక్‌ఔట్ ఏమన్నా అయ్యి మళ్ళీ రిగైన్ అయ్యిందా? 100% కాన్సంట్రేషన్ లేనట్టు నేను ఎక్కడున్నాను? ఏంటి? ఏం జరిగింది? అన్నట్టు ఏమన్నా అడుగుతున్నా? లేదా ట్రాన్సియంట్‌గా మెమరీ లాస్ అంటాం. యామ్నేసియా అని అంటాం. ఆ 1, 2 సెకండ్స్‌కి ఏమన్నా మెమరీ పోతున్నా లేదా ఎక్కడుంది? ఇవన్నీ బట్టి తలకి దెబ్బ తగిలిందా లేదా అని మనం పరిగణిస్తాం అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ లెవెల్ 1, లెవెల్ 2లో కన్కషనల్ హెడ్ ఇంజరీస్ అని అంటాం. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్. తర్వాత సివియారిటీని బట్టి ఒక గ్లాస్గో కోమా స్కేల్ అని ఉంటుంది. అంటే ఎంత కాన్షియస్గా ఉన్నారు, ఎంత మన చెప్పింది రెస్పాండ్ అవుతున్నారు లేదా అనేది చూసుకొని దాని ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. కానీ మా అవేర్నెస్ ఆర్ మెయిన్ చెప్పేది యాజ్ ఎ న్యూరో స్పెషలిస్ట్ అంటే నో హెడ్ ఇంజరీ ఈ స్మాల్. ఏదన్నా తలకి దెబ్బ తగిలిన ఏముందిలే చిన్నదే అని మనం వదిలేయచ్చు. కానీ దెబ్బను పట్టి సివియర్ అనిపించింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే బెటర్ అని మీకు అనిపించిన మూమెంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ టు ద డాక్టర్. ఎందుకు అంటే కొన్ని కేసెస్లో మేము చూస్తాం, తలకి దెబ్బ తగిలి ఉంటుంది, బాగానే ఆ టైంలో ఒక 1, 2 సెకండ్స్ అన్కాన్షియస్ అయి ఉండొచ్చు, తర్వాత బాగుంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, దీన్ని లూసిడ్ ఇంటర్వెల్ అని అంటాం మా భాషలో, వెరీ స్మాల్ ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, లేదా రక్తనాళం అనేది పగిలి స్లోగా బ్లడ్ క్లాట్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఒక 4 to 5 అవర్స్ తర్వాత అన్కాన్షియస్ అయిపోవటం, లేదా ఫిట్స్ లాగా రావటం, సడన్గా కొలాప్స్ అవటం, కోమాలోకి వెళ్ళటం అనేది ఇట్లాంటి జరుగుతూ ఉంటుంది. సో ఎనీ టైమ్ యూ ఫీల్ ఇట్లాంటి ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉన్నట్టయితే, ఈ రెడ్ ఫ్లాగ్స్ అని ఏవైతే ఉన్నాయో, అన్కాన్షియస్ అవటము, లేదా ఫిట్స్ లాగా రావటం, లేదా చేతులు కాళ్ళు వీక్నెస్ ఉండటం, మాట రాకపోవటం, మాట ఆగిపోవటం, కళ్ళు చూపు పోవటం, ట్రాన్సియంట్గా రీగనటం, ఇవి ఏమనిపించినా సరే బెటర్ కన్సల్టే న్యూరో స్పెషలిస్ట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.